ఫ్రెండ్స్, ఈరోజు మనము భారతీయ సమాజ నిర్మితిలోని థర్డ్ చాప్టర్ అయిన భారతీయ సామాజిక నిర్మిత ఒక లక్షణాల గురించి సంబంధించిన క్వశ్చన్స్ చూడబోతున్నాము. ఆ, ఏవంటే అవి ప్రాక్టీస్ బిట్స్ ఇవే. మొదటి ప్రశ్న వచ్చేసి భారతదేశాన్ని హిందుస్థాన్ అని ప్రముఖంగా పిలిచిన వారు ఎవరు? ఆన్సర్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి బి అంటే అరబ్బులు భారతదేశాన్ని హిందుస్థాన్గా పిలవడం జరిగింది. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగం నందు గల అధికరణం 1వ ప్రకారం మన దేశం యొక్క పేరేంటి? ఆన్సర్ ఏంటి? సెకండ్ వన్ వచ్చేసి డి అంటే ఇండియా, దట్ ఈస్ భారత్. ఓకే. థర్డ్ వన్, భారతదేశాన్ని ఇండియన్గా పిలిచిన వారు ఎవరు? భారతదేశాన్ని ఇండియన్గా పిలిచిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి 3 వచ్చేసి డి అంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఇండియన్గా పిలవడం జరిగింది. ఫోర్త్ వన్ వచ్చేసి క్రింది వానిలో భారత సమాజం యొక్క లక్షణం కానిదేది? ఆన్సర్ ఇద్దాం. ఫోర్త్ వన్ వచ్చేసి సి అంట, రేషియల్ హయోజినిటీ. సి వచ్చేసి 1 and 3, కల్చరల్ హయోజినిటీ అండ్ రేషియల్ హయోజినిటీ. ఓకే. ద ఫిఫ్త్ వన్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశ సమాజం ఇంత వైవిధ్యతను సంతరించుకొనుటకు గల కారణం ఏంటి? ఫిఫ్త్ వన్ క్వశ్చన్ వచ్చేసి బి అంట. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బి అంటే 1, 2, 3, 4 స్టేట్మెంట్స్ ఈజ్ రైట్ అంట. సో సుదీర్ఘకాలం పాటు విదేశీయులు వలసలకు కేంద్రంగా ఉండటం, అలాగే రెండవది వచ్చేసి విభిన్న భౌగోళిక ప్రాంతాలలో విస్తరించి ఉండటం, అలాగే మూడవది వచ్చేసి వివిధ మతాలకు జన్మస్థానంగా ఉండటం, ఫోర్త్ వన్ వచ్చేసి వివిధ వృత్తులకు మరియు జీవన విధానాలకు కేంద్రంగా ఉండటం. సో 4 స్టేట్మెంట్స్ ఈజ్ రైట్ అనమాట. సో అందుకే ఆన్సర్ వచ్చేసి బి, 1, 2 and 3. సో సిక్స్త్ వన్ వచ్చేసి జాతి అనే పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ చూద్దాం. సిక్స్త్ వన్ సి అంట. సి అంటే ఫోర్త్ మాత్రమే. ఫోర్త్ ఏమి? ఒకే రకమైన జన్యుమూలలు ఉన్నవారిని సూచిస్తుంది. సెవెంత్ క్వశ్చన్ ఏమి? ఈ క్రింది వాణిని జతపరచండి. నిగ్రైడ్ ఏ వచ్చేసి నలుపు వర్ణం, కాక్సైడ్ తెలుపు వర్ణం, మంగోలైడ్ పసుపు వర్ణం, ద్రవిడియన్స్ తక్కువ ఎత్తుగల వర్ణం. ఆన్సర్ ఏదో చూద్దాం. సెవెంత్ వన్ వచ్చేసి ఏ అంట. ఏ అంటే 1కి ఏ, సో 1కి ఏ, 2కి బి, సో 2కి బి తెలుపు వర్ణం, సో 3కి సి, సో మంగోలైడ్కి పసుపు వర్ణం, ద్రవిడియన్స్కి ఇది. సో 1 ఈజ్ ఏ ఈజ్ రైట్. సెవెంత్ వన్. సో ఎయిత్ వన్ చూద్దాం. ఎయిత్ వన్ వచ్చేసి భారతదేశంలో గల జాతిపరమైన వైవిధ్యానికి సంబంధించిన క్రింది వాణిని జతపరచండి. ఆన్సర్ ఏదో చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఎయిత్ వన్ ఏ వచ్చేసి ఏ అంట. సో ఇది 1కి ఏ, 2కి బి, సో 6 రకాల జాతులు. బ్లూమన్ బర్చ్ వచ్చేసి 3కి సి 5 రకాల జాతులు. సో 9th వన్ వచ్చేసి భారతదేశంలో ఏ జాతికి సంబంధించిన ప్రజలు అధికంగా ఉన్నారు? సో ఆబ్వియస్లీ ఆర్యన్లు. ఆన్సర్ కూడా అదే ఉంటుంది. 9th వన్ వచ్చేసి ఆర్యన్లు. సో 10th వన్ వచ్చేసి భారతదేశంలో ఏ జాతికి సంబంధించిన ప్రజలు అతి తక్కువ అంటే అత్యల్పంగా ఉన్నారు? డి ఈజ్ ఆన్సర్, నిగ్రోటులు. సో 11th చూద్దాం. దక్షిణ భారతదేశంలో అధికంగా ఏ జాతి ప్రజలు ఉన్నారు? అంటే సౌత్ ఇండియాలో ఎవరున్నారు ఎక్కువ? బి అంట. బి ఈజ్ ఆన్సర్, ద్రవిడియన్లు అధికంగా ఉన్నారు సౌత్ ఇండియాలో. సో 12th వన్ వచ్చేసి
ఉత్తర భారతదేశంలో అధికంగా ఏ జాతి ప్రజలు ఉన్నారు? ఆర్యలు. ఆర్యన్లే 12th వన్ ఈజ్ ఆర్యన్లే. ఎస్, ఆర్యలు. ఉత్తర భారత నార్త్ ఇండియా. సో 13th వన్, భారతదేశంలోకి మొదటిగా అడుగుపెట్టిన జాతి ఏది? 13 వచ్చేసి డి, ఎవరు? నిగ్రోటులు అంట. భారతదేశంలో మొదటిగా అడుగుపెట్టిన జాతి వీళ్ళు. సో 14th క్వశ్చన్, భారతదేశంలోకి చివరిగా అడుగుపెట్టిన జాతి ఏది? చివరిగా అడుగుపెట్టిన జాతి ఏది? 14th క్వశ్చన్ వచ్చేసి సి. సి అంటే మంగోలాయిడ్లు. సో 15th క్వశ్చన్, ఈశాన్య భారతదేశంలో ఏ జాతి వారు అధిక సంఖ్యలో ఉన్నారు? ఈశాన్య అంటే 15th వన్ వచ్చే ఆన్సర్ సి. సి అంట. సి వచ్చేసి మంగోలైట్స్. ఓకే.